ఆపరేషన్ సింధూర్ ఒక్కొక్కరు కాదు, ఒకేసారి వందల మందిని లేపేసింది భారత్. వందలాది మంది ఉగ్రవాదుల్ని లేపేసింది భారత్. అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాదుల్ని అర్ధరాత్రి 1:44 ఉగ్రవాద సంస్థలపైన, స్థావరాలపైన భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాదులే టార్గెట్గా మిసైళ్లతో విరుచుకుపడింది. 1 o'clock 1:44 భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి చేసింది. పాకిస్తాన్ ఈ దాడిని అంగీకరించింది. దీన్ని ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ పాకిస్తాన్ గట్టిగా నిల్చుంటే వారం రోజులు నిల్చోలేదు. యుద్ధ విమానాల్ని లేపేలోపే గాలిలో లేపేసే అంతటి టెక్నాలజీ, అంతటి వెపన్స్, అట్లాంటి యుద్ధ ట్యాంక్స్, అట్లాంటి టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉంది. మనతో పాటు పిఎం అర్జున గారు, రిటైర్డ్ కల్నల్, మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అర్జున గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. సో భారత్ లేవడంతోనే బాంబుల శబ్దాలతో లేచింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర దాడుల్ని ఆ రీసౌండ్ భారతదేశం మొత్తం వినిపిస్తోంది. ఒక సెలబ్రేషన్ వెదర్ భారతదేశంలో ఉంది. ఇంకోవైపు పాక్ అల్లకల్లోలంగా ఉంది. ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి పరిస్థితి. పాకిస్తాన్కు బుద్ధి వస్తుంది అనుకోవాలా, లేదంటే మళ్ళా దీనికి ఇప్పటికే షెబాజ్ ఒక మాట చెప్తున్నారు, ఖచ్చితంగా దీనికి రివెంజ్ ఉంటుందని చెప్పేసి షెబాజ్ షరీఫ్ చెప్తున్నటువంటి పాయింట్. చేతులు కట్టుకుంటుందా, మళ్ళీ దొంగ దెబ్బ తీస్తుందా, ఎట్లా చూడొచ్చు? ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? అర్జున గారు, ముందుగా స్టాక్ ప్రేక్షకులకు నమస్కారం అండి. జై హింద్, జై భారత్ అండ్ జై జవాన్. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే జై జవాన్ అండి, జై జవాన్. అందరూ మన జవాన్లు ఎవరైతే కప్పుడు అక్కడ వార్ చేస్తున్నారో వాళ్ళకందరూ ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. వాళ్ళకి వచ్చి వాళ్ళని ఉత్సాహం పెంచాలండి. మనము భారత్ మాతాకి జై అండి, జై భారత్. అర్జున గారు ఈ మాట జై హింద్, భారత్ మాతాకి జై అని ఈరోజు దేశం మొత్తం గర్వంగా ప్రకటిస్తోంది. ఐ న్యూస్ స్క్రీన్ పైన జీవించవచ్చు. పిసిఆర్ జాతీయ జెండాలను ఈరోజు దేశం మొత్తం ఎగరేస్తున్నారు. మధ్యలో ఎవరండి? ఎవరు వాళ్ళకి నేను నమస్కారం చెప్పలే. ఎవరండి ఇతను? శ్యామ్ గారు, రాజకీయ విశ్లేషకులు. శ్యామ్ గారు. ఓకే. ఎక్స్ ఆర్మీ లేకపోతే ఏంటండి? నేను జర్నలిస్ట్ అండి. ఓకే, జర్నలిస్ట్. ఓకే, నమస్కారం అండి. నమస్తే. నమస్తే ఆర్మీ ఆఫీసర్ అండి, కల్నల్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ని. నేను 35 సంవత్సరాలు సర్వీస్ చేశానండి దేశంలో, ఇండియా మొత్తం మీద. అర్జున గారు, కల్నల్ అర్జున గారు, మీరు 38 సంవత్సరాలు భారతదేశానికి సేవనందించారు. అండ్ వీఆర్ థ్యాంక్స్ టు యూ జాయిన్ అయినందుకు. బట్ మీ అనుభవంలో జరిగినటువంటి స్ట్రైక్స్, దాడులు మనం చూస్తున్నాం. ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఇంకొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ దాడి వెనకాల ఎట్లాంటి వ్యూహాలు భారత ప్రభుత్వం అమలు చేసి ఉండొచ్చు? అండ్ మోర్ ఓవర్ మెంటల్లీ భారత ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ అర్ధరాత్రి దాడి చేసింది. సో ఎట్లాంటి ప్రణాళికల ప్రకారం పోయిందనుకోవాలా అర్జున గారు? మనము యాక్చువల్లీ గతం కొంచెం గుర్తు తెచ్చుకుంటే, ఇంత క్రితం 14 ఫిబ్రవరి 2019 ఇలాంటి సంఘటన మనకు జరిగింది. అప్పుడు మన ఇదే సేమ్ ఉగ్రవాదులు మన సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయ్ మీద దాడి చేసి, అప్పుడు సూసైడ్ బాంబర్స్ తోటి వాళ్ళ కాన్వాయ్ కొంచెం ఇది చేయించి, ఓకే, వాళ్ళు ఇది చేయించారు, ఏది బాంబ్ బ్లాస్ట్ చేయించారు. అక్కడ చేసి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పొట్టబెట్టుకున్నారు. దాని తర్వాత మనం ప్లానింగ్ చేసి బాలకోట్లో వచ్చి మనము ఒక దాడి చేశాము. వైమానిక దళంతో త్రూ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ తో మనం వచ్చి దాడి చేయించాము. అక్కడ అభినందన్ అప్పుడు వచ్చి, అప్పట్లో వింగ్ కమాండర్ అభినందన్ వచ్చి మనకు సేవలు అందించాడు. ఎయిర్ స్ట్రైక్ చేసింది. అప్పుడు ఆ టైంలో కనీసం 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్పేసి ఒక ఇది లెక్క మనకు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రాత్రి, ఈ తెల్లవారుజామున 1 to 2 o'clock మనం దాడి చేశాము. వాళ్ళ 9 స్థావరాలు ఎక్కడ చేశాము? ఇది పిఓకేలో, పాకిస్తాన్ అక్కబడి కార్యం. పాకిస్తాన్ మీద జరగలేదు, మనం చేయలేదు మనం. ఓకే, మన టార్గెట్స్ ఏంటి? ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు. అవును, ఆ స్థావరాల మీద 9 స్థావరాల మీద దాడి చేశాము. అప్రాక్సిమేట్లీ ఒక 100 మంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఇనుకిడి. కరెక్ట్ ఫిగర్ ఎవరు చెప్పలేరండి, ఎవరు చెప్పలేరు కరెక్ట్ ఫిగర్ వచ్చి. ఇది ఓన్లీ అప్రాక్సిమేట్ అనే వర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక 100 మంది చనిపోయారని చెప్పేసి వినికిడి.
అది ఇప్పుడు ఒక గంట తర్వాత మన ఆర్మీ చీఫే లేకపోతే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అతను ప్రెస్ మీట్ ఉంటుంది, లేకపోతే ఆర్మీ చీఫ్ ది ప్రెస్ మీట్ ఉంటుంది. దాని తర్వాత హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ది ప్రెస్ మీట్ ఉంటుంది. వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఎంతమంది అని చెప్పేసి. వాళ్ళు ఏ ఫిగర్ చెప్తే ఆ ఫిగర్ వచ్చి మనం నమ్మాలి, ఇది చేయాల్సిందే, మనం ఒప్పుకోవాల్సిందే. సో ఇక్కడ ప్రత్యేకంగా మనము చర్చించుకోవాలన్న విషయం వచ్చి, ఈవెన్ అమెరికా కూడా చెప్పింది, ఇప్పుడు కేవలం మీ పాకిస్తాన్ మీద దాడులు చేయలేదు భారత్, కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసింది. దీనికి ప్రతీకార చర్యతో మీరేమి ఎటువంటి ఇది మీరు మౌనం పాటించండి. వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు. ఎవరికి? పాకిస్తాన్ లో అంత సీన్ లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ ఎందుకు లేదని చెప్తున్నారు, ఎందుకు లేదని చెప్తున్నట్టు వాళ్ళ ఉన్న సైనిక దళం కానీ, నౌకాదళం కానీ, లేక ఇది వైమానిక దళం కానీ చాలా తక్కువ. మనతో పాటు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. వాళ్ళకు ఉన్నదండి ఒక 5 to 6 lakhs ఇది ఉన్నారంటే సైనిక దళం అంతా మొత్తం త్రివిధ దళాలతో. మంది వచ్చి 14 లక్షల పైన ఉంది మంది మొత్తం కలిపితే. 14 లక్షలు ఎక్కడ, ఒక 6 లక్షలు ఎక్కడండి? ఇట్స్ నాట్ పాసిబుల్. సో నాట్ ఓన్లీ దట్, మన దగ్గర చాలా వైమానిక దళం కానీ, వైమానిక కాకపోతే ఇవి కానీ, లేటెస్ట్ కాకపోతే మెజైల్స్ కానీ, ఇది కానీ, ఏది మన ఆర్మీలో ట్యాంకర్స్ కానీ, లేకపోతే దీంట్లో షిప్లు కానీ, వార్ షిప్లు కానీ చాలా ఉన్నాయి మన దగ్గర. సో వాళ్ళని కంపేర్ చేయడానికి కాదు. అందుకే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా క్లియర్ గా చెప్పేశారు, పాకిస్తాన్ వార్న్ చేశాడు. ఇప్పుడు మీ పాకిస్తాన్ లో దాడులు చేయలేదు, కేవలం పిఓకలి చేశారు, దట్టు ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద చేశారు. రైట్. సో దీని దాడికి వచ్చి మేము కూడా సమర్థిస్తున్నాము. ఓకే, అండ్ ఇండియా దాడి చేసిందని మేము కూడా సమర్థిస్తున్నాము. మీరు ప్రతిదాడి చేయకండి, మీరు ఊరుకోండి. అంటే దాడికి ప్రతిదాడి జరిగింది, ఉగ్రవాదాన్ని భారత ఆర్మీ తిప్పికొట్టింది, ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకిలిస్తామన్నారు. వందలాది మంది ఉగ్రవాదుల్ని అర్ధరాత్రి వైమానిక దళం, భారత త్రివిధ దళాలు మట్టుబెట్టాయి. భారత వైమానిక దళం పిఓకలేని 9 స్థావరాలపైన దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. రైట్, ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఒకవైపు అర్ధరాత్రి భారత్ జరిపినటువంటి దాడులకు సంబంధించినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ విజువల్ చూడొచ్చు. ఇంకొక వైపు భారత ఆర్మీ మరికాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. సో మరికాసేపట్లోనే ప్రెస్ మీట్కు సిద్ధమవుతోంది. సో ఇప్పటికి ఆ వేదిక, ప్రెస్ మీట్ సంబంధించినటువంటి వేదిక కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. భారత ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేసినటువంటి ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ గట్టి సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలమవుతోంది. ఎమర్జెన్సీని ప్రకటించింది. స్కూళ్ళు, ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు ఏం జరుగుతుంది, ఎప్పుడు అటాక్ చేస్తారని. బట్ అటాక్ జరుగుతుందని తెలుసు. శత్రువుని ఒక మైకంలో పెట్టి, కన్ఫ్యూజన్ వాతావరణంలో పెట్టి కొడితే ఇలా ఉంటుంది అని భారత్ దెబ్బ కొట్టి గట్టిగా చూపించింది. ఒక్కసారి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. बलिदान व्यर्थ नहीं हुआ. ಮೋದಿ ಅವ್ರ ಸಹ ನಿರ್ಧಾರ ಕರೆಕ್ಟಾದ ಸರಿಯಾದ ಸೂಕ್ತ ಸಮಯದಲ್ಲಿ ನಿರ್ಧಾರ ತಗೋತಾರೆ ನನಗೆ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಅದು ಅಮಾಯಕರಿಗೆ ಮಾತ್ರ ಯಾವುದೂ ತೊಂದರೆ ಆಗಬಾರ್ದು. ಅವರು ನಮ್ಮ ಹಾಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಕುಟುಂಬ ನಿರ್ವಹಣೆ ಮಾಡ್ಕೊಂಡು ಇರೋರು, ಅವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ತೊಂದರೆ ಆಗಬಾರ್ದು. ಸರಿಯಾದ ನಿರ್ಧಾರ ತಗೋಬೇಕು. ಸಂದಾಟಿಕೆ ಮಾಡೋರನ್ನ ಬಿಡಬಾರ್ದು ಸುಮ್ಮನೆ ಅಮಾಯಕರ ಮೇಲೆ. ಅವರು ಬೇಕಾದ್ರೆ ಶಸ್ತ್ರ ಇರೋರ ಹತ್ರ ಮಾಡ್ಕೊಂಡ್ಲಿ, ನಮಗೇನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಅವರು ಅದಕ್ಕೆ ಸರಿಯಾದ ದಿಟ್ಟ ನಿರ್ಧಾರ ತಗೋತಾರೆ, ಕೊಡ್ತಾರೆ, ಉತ್ತರನೂ ಕೊಡ್ತಾರೆ. ನಮ್ಮ ಸುಮ್ಮನೆ ಇದ್ರ ಮೇಲೆ ಈ ಥರ ಅದು ಸರಿಯಲ್ಲ. ಅದು ಸುಮ್ಮನೆ ತೊಂದರೆ ಆಗೋಗುತ್ತೆ, ಎಲ್ಲರಿಗೂ ತೊಂದರೆ. ನಮ್ಮ ಸುಮ್ಮನೆ ಅನಾವಶ್ಯಕವಾಗಿ ನಮ್ಮ ಅದನ್ನು हमें ऑपरेशन सिंदूर के बारे में से मतलब हमारे परिवार वालों के कॉल आए हमें, और तब पता चला कि भारत ने जो पहलगाम में हमला हुआ था उसके ऊपर आज उन्होंने रिएक्शन मतलब उनको उत्तर दिया है इसके बदले में एयर स्ट्राइक करके. पहले तो मिशन का नाम सुन के हम लोगों को बहुत मतलब मैं तो बहुत रो रही थी सुन के, क्योंकि मुझे याद है जिस दिन अमित शाह जी आए थे श्रीनगर, जो लोग वीर मरण
उनको प्राप्त हुआ उनको श्रद्धांजलि देने के लिए उस दिन सब बहनें उनको बोल रही थी कि हम भारत की बहनें हैं, हम आपकी बहनें, और हम लोगों से हमारे पतियों को छीन लिया है। तो मुझे लगता है शायद उसी वजह से ये ऑपरेशन का नाम सिंदूर रखा गया होगा कि जो हमारी सरकार है, जो हर स्त्री को बहन बोलता है, तो उनके पतियों को छीना गया था, तो उनका सिंदूर छीना गया था, शायद इसी की वजह से उन्होंने वो नाम रखा होगा। ये नाम पढ़ के तो हम बहुत रो रहे थे सुबह, और मुझे लगता है कि जो हमारे मेरे पिताजी का या फिर जितने भी उधर बच्चे थे उन सबके पिताजी और जितनी भी औरतें थे उनके पतियों का जो मतलब जान ली गई, तो उनका ये मरण जो था वो वेस्ट नहीं हुआ। और मुझे लगता है ये उनके लिए आज सच में दी गई एक श्रद्धांजलि है जो भारत ने एयर स्ट्राइक करके की है। मोदी जी को मैं बस तहे दिल से थैंक यू बोलना चाहती हूँ कि जो ये हल्ला किया है, मतलब जो ये हमने प्रतिशोध लिया है इन अटैक्स का, तो ये अभी हम मम्मी को भी ऐसा है कि इन्होंने सही किया है और ये होना चाहिए था। हम सभी इस चीज़ की प्रतीक्षा कर रहे थे क्योंकि भारत सरकार के से हम लोग बहुत उम्मीद लगा के बैठे थे और ये उन्होंने सही किया है। और जो नाम इन्होंने सिंदूर दिया है तो ये भी नाम हम एकदम करेक्ट दिया है क्योंकि इसमें जो भी औरतें थे, मम्मी थी या आशावरी थी या आंटी थे, तो इनके रिस्पेक्ट में या बाकी के जो औरतें थी उनके रिस्पेक्ट में दिया है। और जैसे उन्होंने कहा था कि आप मोदी जी को जाके बताओ हमने औरतों को नहीं मारा है, तो मुझे लगता है ये नाम दे के मोदी जी ने इनको रिस्पेक्ट किया है और जो ये आतंकवादी संगठन थे उनको एक करेक्ट आंसर किया है। आर्म फोर्सेस का हमारी यही उम्मीद है कि आर्म फोर्सेस ने पूरी उनके जो संगठन है और जो कुछ भी और आतंकवादी संगठन बचे हुए हैं उनको पूरा ढूंढ के मार देना चाहिए और ख़त्म कर देना चाहिए। ये दुख तो कभी ख़त्म नहीं होगा क्योंकि वो जो दोनों थे वो हमारे घर के पिलर्स थे, पर ये जो अभी इन्होंने प्रतिशोध लिया है तो ये प्रतिशोध सही लिया है। जो ये हल्ला किया है, मतलब जो ये हमने जो फौजी लोगों ने एक्शन लिया है वो अच्छा किया है और वो सिंधु नाम देके भी औरतों को सम्मान दिया है, वैसा है। याद करते वो भूल भी नहीं सकते वो दिन। हम अभी तक वही लेके मैं रोज रोते बैठती हूँ, डर लगा रहता है। अभी मुझे बहुत अच्छा लगा है पाकिस्तान के ऊपर जो हल्ला करने का मोदी ने सोच लिया है। वो तो हम देख रहे थे कि कब मोदी ये करता है, क्या करता है, युद्ध करता है उसकी। अभी अच्छा हुआ है मोदी ने जो किया है वो। मोदी जी का तक ये बात पहुंच गई है और मोदी जी ने अच्छा जवाब दे दिया है, उनको मुंह तोड़ जवाब दे दिया है। आतंकवादियों को तो उनको तो खत्म ही कर देना चाहिए, फिर उन्होंने आंख उठा के भी अपनी तरफ नहीं देखना चाहिए। बस जो फौज को बहुत धन्यवाद करती हूँ, उनसे बहुत थैंक यू कहती हूँ कि उन्होंने मेरे पति की मौत का बदला लिया है। धन्यवाद कहूंगी। मैं बहुत छोटी हूँ, उन्हें कुछ भी कहने या नहीं कहने वाली, लेकिन हाँ जिस तरीके से हमारे पूरे परिवार को उन पे विश्वास था, उन्होंने उसी तरीके से जवाब देके हमारे विश्वास को कायम रखा है। एंड आई एम रियली थैंकफुल। बिल्कुल सर, असली श्रद्धांजलि। और शायद वो आज जहाँ पे भी है, आज वो शायद थोडी शांती में होगा। तो बहुत सरांनी जे हे नाव दिलंय त्याच्यासाठी मी त्यांचे आभार मानेल, कारण त्यांच्या सगळ्या लेकींचं सिंदूर त्या दहशतवाद्यांनी मिटवून टाकलेलं आणि आज त्यांनी तेच नाव दिलं। मला ते नाव वाचल्यानंतर अतिशय डोळ्यात पाणी आलं की त्यांना जाणीव आहे आमची। सरांनी जे हे नाव दिलं माता की और कोई प्रधानमंत्री श्री नरेंद्र मोदी जिंदाबाद। भारत माता की भारत माता की भारत मातरम। भारत माता की भारत माता की भारत माता की भारत माता की और कोई प्रधानमंत्री श्री नरेंद्र मोदी जिंदाबाद। भारत माता की भारत माता की
దేశమంతా ఒకటే నినాదం, భారత్ మాతాకి జై, జై జవాన్, జై హింద్. ఇవే నినాదాలతో దేశం మొత్తం దద్దరిల్లుతోంది. వైమానిక దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటిది అటు పాకిస్తాన్ ఆర్మీ. మరోవైపు అర్ధరాత్రి నుంచి అదే పనిగా భారత్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ ఆర్మీ. మోటార్లు కూడా ప్రయోగిస్తోంది. ఈ దాడుల్లో 3 భారత పౌరులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా కొంతమంది గాయాల పాలయ్యారు. అంతేకాదు అనేక ఇళ్లు కాశ్మీర్లో కూడా ధ్వంసమవుతున్నాయి. అటు పాకిస్తాన్ కాల్పులకు ధీటుగా భారత సైన్యం బదులిస్తోంది. పాక్ వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది, ఈవెన్ ఆస్తి నష్టం కూడా. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 స్థావరాలపై అర్ధరాత్రి భారత వైమానిక దాడులు చేసింది. ఉగ్రవాద డెన్లను గుర్తించి మరి వాటిని లేపేసింది. లష్కరే, జైషే, హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టుల క్యాంపుల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అండ్ వీటిల్లో ఫస్ట్ వన్ భావల్పూర్. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు ఇందాక చెప్పుకున్నట్టు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టు ఇన్ ద పాకిస్తాన్. ఇక్కడ జైషే మహమ్మద్ కీలక డెన్ ఉంటుంది. దీన్ని పూర్తిగా ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. మురీదకే ఈ ప్రాంతం కూడా అంతర్జాతీయ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్ర శిబిరాలపైన దాడులు జరిపింది. లష్కరే తోయిబా ఉగ్ర స్థావరం ఉంది. ఈ దాడుల్లో, ఆపరేషన్ సింధూర్ దాడుల్లో ఆ స్థావరం నేలమట్టమైంది. అండ్ ద థర్డ్ వన్ గుల్పురా. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరం. ఎల్ఓసికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2023 ఏప్రిల్ 20లో పూంచ్లోను, 2024 జూన్ 24న తీర్థయాత్రికుల బస్సు పైన కూడా ఇక్కడి నుంచే ప్లాన్ చేశారు. అండ్ ఫోర్త్ వన్ సవాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలోని తంగధార్ సెక్టార్కు 30 కిలోమీటర్ల దూరంలో లష్కరే తోయిబా ఉగ్రవాదుల శిక్షణ శిబిరం ఉన్నటువంటి ప్రాంతం ఇది. 2024 అక్టోబర్ 21 గందర్బాల్, అదే నెల 24న గుల్మార్గ్, 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్ర దాడికి ఇక్కడి నుంచే ప్లాన్ చేశారు టెర్రరిస్టులు. అండ్ ద ఫిఫ్త్ వన్ బిలాల్. ఇది జైషే మహమ్మద్ లాంచ్ ప్యాడ్. ఆరోది, కోట్లీ, రాజోరీ సమీపంగా ఉన్నటువంటి ఎల్ఓసికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది లష్కరే క్యాంప్. ఇక్కడ దాదాపు 50 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 7వ స్థానం బర్నాలా. రాజౌరి దగ్గర ఎల్ఓసికి 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదుల స్థావరం ఉంది. 8వది అటాక్డ్ ప్లేస్ సర్జాల్. సాంబా కఠువా సమీపంలోని ఎల్ఓసికి 8 కిలోమీటర్ల దూరంలో జైషే మహమ్మద్ క్యాంప్ నిర్వహిస్తోంది. అండ్ చివరిది 9వది మెహమూనా. సియాల్కోట్ దగ్గర ఎల్ఓసికి 15 కిలోమీటర్ల దూరంలో హిజ్బుల్ ముజాహిదన్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తోంది. మొత్తంగా జైషే మహమ్మద్ కు చెందినటువంటి 4, లష్కరే తోయిబాకు చెందినటువంటి 3, హిజ్బుల్ ముజాహిదీన్ చెందినటువంటి 2 స్థావరాలు లక్ష్యంగా భారత్ వైమానిక దాడులు జరిపింది. పహల్గాం ఉగ్రవాద దాడికి బదులు తీర్చుకుంది భారత్. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి పాకిస్తాన్ కొరివితో తలగొక్కుంది. తో పాటు రెచ్చగొట్టే కవ్వింపు చర్యలకు దిగింది. మోడీకో బోలో అన్నారు, మోడీ వచ్చి దిగిండు. పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి టైం వచ్చేసింది. రైట్, ఒకసారి డిబేట్లోకి వెళ్దాం. కల్నల్ అర్జున గారు మనతో పాటు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి. అర్జున గారు, సో అర్జున గారు కొన్ని చాలా ఇంపార్టెంట్ వెపన్స్ వాడినట్టుగా తెలుస్తోంది. యుద్ధ విమానాల నుండి ప్రయోగించబడేటువంటి లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్ దీంట్లో వాడినటువంటి తెలుస్తోంది. ఒక టార్గెట్ని లక్ష్యంగా చేసుకొని, అంటే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఒక కమాండ్ సెంటర్లను, శత్రువులకు సంబంధించినటువంటి కమాండ్ సెంటర్లను, రడార్ స్టేషన్లను ఫిక్స్ చేసుకొని టార్గెటెడ్గా ఈ దాడి చేసిన స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎట్లాంటి అంటే ఒక పేరు బయటికి వినిపిస్తోంది. స్కాల్ప్ ఈజీ అనేటువంటి ఒక మిసైల్ని ప్రయోగించింది. బంకర్లో ఉన్నటువంటి వ్యవస్థను కూడా ధ్వంసం చేసే, బంకర్లను కూడా ధ్వంసం చేసేటువంటి వ్యవస్థ భారత్ దగ్గర ఉందని చెప్పేసి ఒక్కొక్క వర్షన్స్ ప్రధానంగా తెలుస్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని అర్జున్ గారు? నేను ఇందాక చెప్పినట్టుగా భారత్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ వేస్. దట్ ఈస్ త్రివిధ నౌకాదళం కానీ, సైనిక వాట్స్ కాల్డ్ ఆర్మీ కానీ, లేకపోతే వైమానిక దళం కానీ మేము స్ట్రాంగ్ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈవెన్ మీరు చెప్పిన బట్టి మన దగ్గర ఎలాంటి మిసైల్స్ ఉన్నాయంటే దాన్ని టార్గెట్
మన టార్గెట్ ఎలాగా నిర్ధారిస్తాం మనం? హౌ వీఆర్ ఫైనలైజింగ్ ద టార్గెట్ త్రూ శాటిలైట్ ద్వారా మనం టార్గెట్ వచ్చి మనం నిర్ధారిస్తాము. మన వీళ్ళు నిపుణులు ఐబీ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, లేక రీసెర్చ్ అనలైజెన్స్ వింగ్ కానీ వాళ్ళ ద్వారా మనకు కొంచెం సమాచారం ఆర్మీకి వచ్చి వాళ్ళు అందిస్తారు. స్థావరాలు ప్రతి చోట ఉంటాయి, దట్ త్రూ శాటిలైట్ ద్వారా. సో మనం ఇక్కడ ఏదైతే ఫిక్స్ చేస్తాం మిజైల్, దానికి ఒక రేంజ్ ఉంటుంది. దీన్ని 3 విధాలుగా క్లాసిఫైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి లాంగ్ రేంజ్ మిజైల్, మీడియం రేంజ్ మిజైల్, దాని తర్వాత లో రేంజ్ మిజైల్. లో రేంజ్ మిజైల్ అంటే చాలా దగ్గరగా ఉండే ప్రాంతాల నుంచి మనం టార్గెట్ చేయొచ్చు. మీడియం అంటే కొంచెం అటు దూరం కాక ఇటు దగ్గర కాక మీడియం ఉండే రేంజ్ చేయొచ్చు. ప్లస్ లాంగ్ రేంజ్ మన దగ్గర ఈవెన్ 50 to 100 kilometers దాకా కూడా ఉన్నాయి మన లాంగ్ రేంజ్ మిజైల్స్. ఇప్పుడు అంటే ఫస్ట్ మీట్ లో వీళ్ళు డిక్లేర్ చేస్తారు మన త్రివిధ దళాల అధికారులు. సో నాకున్న సమాచారం బట్టి నేను అనుకుంటుంది ఏమంటే రాఫెల్ యుద్ధ విమానం ఇందులో ఉపయోగించారని చెప్పేసి నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అందులోనే ఉన్నాయి స్పెషలైజ్డ్ కాబట్టి మిజైల్స్. ఆ మిజైల్స్ ద్వారా మనం వచ్చి ఏ టార్గెట్ సపోజ్ ఇక్కడ నుంచి మనం ఢిల్లీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఢిల్లీలో ఒక స్థావరం, ఏదో ఒక భవనం, అక్కడ మనం స్థావరం పెట్టుకున్నామంటే కరెక్ట్ గా దాన్ని హిట్ చేస్తుంది. అది లెఫ్ట్ రైట్ ఎక్కడికి పోదు, అక్కడ పోయి ఆ టార్గెట్ ని హిట్ చేస్తుంది. సో అలాంటి మిజైల్స్ మనం ఇదంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలండి. ఎందుకంటే మనం వచ్చి మనకు తెలుసు అక్కడ ఫిజికల్ గా ఏ మిజైల్స్ యూజ్ చేశారని చెప్పి. కాకపోతే మిజైల్స్ ఎలాంటివి యూజ్ చేశారు అంటే టార్గెట్ ని టార్గెట్ మనం దీంట్లో మన రాఫెల్ విమానంలో సపోజ్ మనం ఇండెక్స్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఇండెక్స్ లో పోయి టార్గెట్ ఉంటుంది, ఆ ఇండెక్స్ పోయి కొట్టాలి అంటే ఆ మిజైల్ అదే టార్గెట్ పోయి అక్కడే కొడుతుందండి మిజైల్. ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకోవాలన్న విషయం, మనకు ఈ సింధు కాకపోతే ఇది ఒక ఆపరేషన్ ఇదే సక్సెస్ అనుకోండి, కానీ ఇది అంతం కాదండి, ఆరంభం దేంతో చేశాము? సింధు, ఇట్ ఈస్ ఎ కామన్ వర్డ్. సింధు నది నుంచి చేశాము. సింధు నది వాళ్ళ నీళ్ళు వచ్చి ఆఫ్ చేశాము. దాని తర్వాత సింధు అని ఆపరేషన్ కూడా తలపెట్టాము మనము. సో దీంట్లో కూడా సక్సెస్ అయ్యాము. దీంతో వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారా? పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటే చాలా మంచిది. లేదు అంటే వాళ్ళు చాలా దే విల్ బి ఇన్ క్రిటికల్. చాలా సందర్భాల్లో అర్జున్ గారు చాలా సందర్భాల్లో యుద్ధ విమానాలతో వెళ్లి దాడులు చేసినప్పుడు యుద్ధ విమానాలని పేల్చేసేటువంటి సంఘటనలు కూడా చాలా చూసాం. సో విమానాలని ఇప్పటికే పాకిస్తాన్ చెప్తోంది మేము కొన్ని భారత్ చెందినటువంటి యుద్ధ విమానాలని పేల్చేసామని చెప్పేసి. బట్ ఇది అధికారికంగా ఇప్పటివరకు ధృవీకరించలేదు. భారత ప్రభుత్వం కూడా దీనిపైన ఎట్లాంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. బట్ కమింగ్ టు ఈరోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగినటువంటి దాడిలో అసలు శత్రువు యొక్క భూభాగంలోకి అడుగు పెట్టకుండా మనం దాడి చేసిన స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో అటు పైలట్లకు కానీ యుద్ధ విమానాలకు కానీ ఒక ప్రమాదం తగ్గించేటువంటి అత్యాధునికమైనటువంటి వెపన్స్ భారతదేశం దగ్గర ఉన్నాయని చెప్పడంలో ఇది ప్రపంచానికి సంకేతం. చాలా కొద్ది దేశాల్లోనే బహుశా ఇట్లాంటి ఉన్నట్టు కనిపిస్తోంది. నాకు తెలిసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్కాల్ప్ ఈజీ గురించి చెప్పాలంటూ కనుక ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, సౌదీ అరేబియా తర్వాత భారతదేశం దగ్గర ఇట్లాంటి టెక్నాలజీ ఉన్నది. ఇప్పుడు జరిగినటువంటి దాడిని బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. శత్రువు దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఎట్లాంటి సౌండ్ లేకుండా జస్ట్ పేల్చే సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే తెలిసేటువంటి ఒక అత్యాధునికమైన టెక్నాలజీ భారత్ దగ్గర ఉందని చెప్పేసి ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా ఒక సందేశం ఇచ్చినట్టు కనిపిస్తోందా? అబ్సల్యూట్లీ అండి, కరెక్ట్. అందరికీ సందేశం ఇచ్చి పంపాం మనము. ప్రపంచం మొత్తం భారత శక్తి అంటే తెలుసు. కానీ మిజైల్స్ ఇప్పుడు చూడండి, నేను చెప్పండి ఏంటంటే అదే చెప్పి ఇందాక క్లాసిఫైడ్ చేశాను నేను. మిజైల్స్ లో 3 రకాలు ఉంటాయని చెప్పేసి చెప్పాను కదా. మనం ఇప్పుడు యూజ్ చేసిన మిజైల్స్ నాట్ దిస్ థింగ్ మీడియం అండ్ లాంగ్ రేంజ్, ఓన్లీ కాబట్టి లో రేంజ్ మిజైల్స్ మనం యూజ్ చేస్తామండి. ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద దాడి చేయలేదండి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దేశ ప్రజలకు చెప్పొచ్చేది ఏమంటే పాకిస్తాన్ మీద ఇంకా దాడి చేయలేదు మనము. మన భూభాగము ఏదైతే కాశ్మీర్ అండ్ జేఎండ్కే భూభాగం ఉందో దాన్ని వాళ్ళు పియోగా అని చెప్పుకుంటున్నారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి. ఆ భూభాగం మీద వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఏర్పరచుకున్నారు. కేవలం వాళ్ళ మీదే దాడి జరిగింది. ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం, డిస్కస్ చేయాల్సిన విషయం వచ్చి వాళ్ళతో ఎటువంటి వాళ్ళు దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రడార్ అంటే ఒక రడార్ ఈవెన్ దాన్ని ఒక రేంజ్ ఉంటుందండి రడార్ కి.
ఆ రేంజ్ ఫర్ 100 కిలోమీటర్స్ నుంచి ఒక ఫ్లైట్ వస్తుంది, అది ఏది వాళ్ళు కనుక్కుంటారు, నార్మల్ డొమెస్టిక్ ఫ్లైటా లేకపోతే ఏది అని చెప్పేసి వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యే ముందే వాళ్ళకి తెలిసిపోతుంది. అది సపోజ్ యుద్ధ విమానాలు అయితే భారత్ దగ్గర సంప్రదించి ఏంటి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అడగాలి. ఇవన్నీ జరగలేదు, ఎందుకంటే మనం నైట్ లో దాడి చేసాం వాళ్ళ మీద. సో వాళ్ళ రెడార్స్ అక్కడ రెడార్స్ లేవండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అక్కడ పిఓకేలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయంటే అది గుప్తంగా ఉన్నాయి. వాళ్ళ రెడార్లు అవి ఇవన్నీ పెడితే ఐడెంటిఫై అయిపోతారు వాళ్ళు. సో పాకిస్తాన్ ఇవన్నీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ప్రపంచానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే మేము ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం లేదు, పోషించడం లేదని చెప్పేసి. కానీ ప్రపంచానికి అందరికీ తెలుసు పాకిస్తానే మొత్తం కొంత ఉగ్రవాదుల్ని పోషిస్తుంది చెప్పేసి. ఈ రోజు రాయబారి అమెరికా రాయబారి ఏం చెప్పారు, అదే చెప్పారు. ఇందాక నేను రిపీట్ చేశాను అదే విషయం వచ్చి. ఇప్పుడు ఈ దాడి కేవలం ఉగ్రవాది స్థావరాల మీద జరిగింది, పాకిస్తాన్ మీద జరగలేదు. పాకిస్తాన్ భూభాగంలో మనం చేయలేదండి దాడులు. ఇంకా ఒకవేళ వాళ్ళు ప్రతి దాడికి పూనుకున్నారంటే దెన్ ఇట్ విల్ బికమ్ అఫిషియల్ వార్. మనం అఫిషియల్ దాడులు చేస్తాము. అప్పుడు మనం ఎక్కడైనా ఇదంటూ కలితే మనకి ఇదంటూ ఉండదు. దర్ ఇస్ నో టార్గెట్. మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. లాస్ట్ టైం మనం లాహోర్ దాకా వెళ్ళాము. లాహోర్ దాకా వెళ్ళి 71 వార్ లో లాహోర్ దాకా వెళ్ళి లాహోర్ మళ్ళీ భిక్ష పెట్టాం వాళ్ళకి. అప్పుడు ఆక్రమించుకున్న ప్రాంతమే పిఓకే. పాకిస్తాన్ అర్జున్ గారు, శ్యామ్ గారు ఇంటికెళ్ళి కొట్టడం వేరు, మన ఇంట్లోంచే పక్కోని కొట్టడం వేరు. సో ఇప్పుడు ఈ రెండవది భారత ప్రభుత్వం అమలు చేసిన స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే భారతదేశానితో యుద్ధానికి దిగేటువంటి పరిస్థితి లేదు. అంత గట్స్ అంత దమ్ము పాకిస్తాన్కు లేదు. గట్టిగా నిల్చుంటే ఇందాక కల్లర్ శ్యామ్ సింహ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యి ఒక మాట అన్నారు. పాకిస్తాన్ మహా అయితే 4 రోజులు 5 రోజులు ఎక్కువ 7 రోజులు మనతో నిల్చోగలుగుతుంది. ఆ తర్వాత జెట్ ఫ్లైట్లను లేపినా దాన్ని నడిపేవాడు ఉండడు. ఆ ఫ్లైట్ను కూలగొట్టుడు క్షణాల్లో కూలగొట్టేటువంటి టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉంది. అండ్ మోర్ ఓవర్ శ్యామ్ గారు 2016లో భారతదేశం రఫేల్ యుద్ధ విమానాలను ఉపయోగించి 2016లో కొన్నటువంటి యుద్ధ విమానాలు ఏవైతున్నాయో వాటిని ఉపయోగించింది. ఆపరేషన్ సింధూర్ కొన్నది ఒక అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తున్నటువంటి అంశం. 2016 సెప్టెంబర్లో వైమానిక దళం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ తోటి 59,000 కోట్ల ఒప్పందంతో సంతకం చేసింది. అండ్ మోరోవర్ ఈ మధ్య కాలంలో కూడా April 28 ఐ థింక్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కీలకమైనటువంటి ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్ నుండి మెరైన్ రాఫెల్ ఫైటర్ జెట్లను కూడా కొనుగోలు చేయడానికి 63,000 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే చెల్లించడం జరిగింది. దీంట్లో 22 సింగిల్ సీటర్ జెట్లు, 4 డబుల్ సీటర్ జెట్లను కూడా కొనుగోలు చేయబోతోంది. సో ఈ జెట్లన్నీ అణుశక్తితో కూడినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉండేటువంటి జెట్లు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంకా బలశాలి కాబోతోంది. భారత ఆర్మీ ఇంకా దృఢంగా కాబోతోంది. భారత నేవీ ఇంకా పటిష్టం కాబోతోంది. పాకిస్తాన్ ఇవేమీ ఆలోచించకుండా దొంగ దెబ్బలకు దిగుతోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి మారుతుందా? ఉగ్రవాదాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. సివిలియన్స్ అంటే దానికి ఆధారాలు చూపించాల్సినటువంటి అవసరం కూడా పాకిస్తాన్కు ఉంది. సో ఎట్లా చూడొచ్చు శ్యామ్ గారు? ఇప్పుడు ఒకటండి, మొదటి నుంచి కూడా పాక్ వక్రబుద్ధినే ప్రదర్శిస్తుంది మన విషయంలో, భారతదేశం విషయంలో. వారు అర్జున్ గారు చెప్పినట్టుగా ఒక రకంగా పాకిస్తాన్ పైన దాడి అనడానికి లేదు, వాళ్ళు మా పైన దాడి చేశారని చెప్పడానికి అది ఆథెంటికల్ గా వాళ్ళ భూభాగం కాదు. అది భారతదేశ భూభాగం, అది పిఓకే. అక్కడ 9 ప్లేసెస్లలో తీవ్రవాదులే ఉన్నారు. తీవ్రవాదుల స్థావరం పైన దాడి చేయడం అనేది లీగల్లీ కరెక్ట్. తీవ్రవాదం అనేది సామాన్య ప్రజానీకంకి చాలా భయంకరమైన విషయం. అది వాళ్లకు తరతమ భేదాలేమి ఉండవు. కానీ మొన్న జరిగినటువంటి తీవ్రవాద దాడి లోపల ఖచ్చితంగా ఒక హిందువా, నువ్వు హిందువా కాదా అనే టార్గెట్ చేశారు. దాంతో తెలిసిపోయింది తీవ్రవాదానికి కూడా మతం ఉంటుంది. ఇంతకాలం ఏదైతే బుకాయించే ప్రయత్నం చేశారో తీవ్రవాదానికి మతం లేదు అని, లేదు మతం ఉంది అని వాళ్ళే ప్రూవ్ చేశారు తీవ్రవాదులు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. తను అటాక్ చేస్తే ప్రపంచ దేశాలు ఏవి హర్షించే పరిస్థితుల్లో లేవు, సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేవు. అట్లాగే మోరోవర్ అక్కడ కిలో గోధుమ పిండికే కొట్టుకు తెచ్చుకునే పరిస్థితి ఉంది. అట్లాగే చాలా మంది ఆర్మీ అధికారులు, ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు, సిబ్బంది, వీళ్ళంతా కూడా సెలవులు పెట్టారు, కొందరు రాజీనామా చేశారు, కొన్ని వందల మంది
వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నైతికంగా అంటే మానసికంగా స్థైర్యం లేనటువంటి ఏ సైన్యం కూడా ఏ యుద్ధంలో కూడా గెలవలేదు. కాబట్టి మానసికంగానే స్థిరత్వం లేనటువంటి పాకిస్తాన్ ఆర్మీ పటిష్టంగా ఉన్నటువంటి భారతదేశం పైన ఏదో సాధిస్తామని అనుకుంటే అది తన చావును తాను కొని తెచ్చుకోవడం అవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనవి. అమెరికా సాయం కోరింది, అమెరికా తిరస్కరించింది, ఇస్లామిక్ దేశాలు తిరస్కరించాయి, ఐక్యరాజ్య సమితికి వెళ్ళింది, అక్కడ భంగపాటు అయింది, అక్కడ భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ పాకిస్తాన్ వాట్ అబౌట్ పహల్గామ్ అని అడిగేసరికి సమాధానం చెప్పుకోలేక తోక ముడిచింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పాకిస్తాను అన్ని మూసుకొని కూర్చోవడం మంచిది. అమెరికా చెప్పినట్టుగా అన్ని మూసుకొని కూర్చోవాలి. మూసుకొని కూర్చోకపోతే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రపంచానికి ఒప్పుకున్నట్టే అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే భారత్ అటాక్ చేసింది తీవ్రవాద స్థావరాల పైన మాత్రమే, సివిలియన్స్ పైన కాదు. కానీ పాకిస్తాన్ అక్కడక్కడ సరిహద్దుల్లో సివిలియన్స్ పైన దాడులు చేస్తున్నాయి. మన సివిలియన్స్ 2-3 చనిపోయారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు జరిగేటువంటి ప్రెస్ మీట్ లో మరి సైనికాధికారుల ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు అనేది మనం చూడాలి. ఎంతమంది అక్కడ ఎగిరిపోయారు, ఎంతమంది మన వాళ్ళు వీరమరణం పొందారు వాళ్ళ అనేది చూడాల్సి ఉంటుంది. భారత వైమానిక దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు భారత ప్రజలంతా కూడా, భారత యువతంతా కూడా రోడ్లపైకి వచ్చి జై హింద్, భారత్ మాతాకి జై అంటున్నారు. అటు ఆపరేషన్ సింధూర్ పై దేశం మొత్తం కూడా రియాక్ట్ అవుతోంది. భారత్ మాతాకి జై అంటున్నారు. భారతదేశంలోని కొన్ని ఎయిర్పోర్ట్లను ఇప్పటికే మూసేశారు. జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్, బిక్నేర్, అట్లాగే జోధ్పూర్, రాజ్కోట, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూసివేయడం జరిగింది. రైట్, దేశంలోని ప్రముఖులు కూడా దీనిపైన రెస్పాండ్ అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దేశవ్యాప్తంగా కూడా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొన్ననే రాజ్నాథ్ సింగ్ గారు, శ్రీకాంత్ గారు తీసుకుంటున్నారా? ఓకే, హలో శ్యామ్ గారు ప్లీజ్ మాట్లాడండి. రాజ్నాథ్ సింగ్ గారు మొన్న ఒక మాట ప్రకటించారు. ఏమనంటే దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో భారత ప్రధాని అదే ఊహిస్తారు, అదే చేస్తారు. అందుకు నేను రక్షణ మంత్రిగా నా బాధ్యతలు నేను పూర్తిగా నిర్వహిస్తాను. మీరు కోరుకున్నది నిజమవుతుంది. అంటే భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారో భారత ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు, ప్రధానితో సహా. కాబట్టి భారత ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే ఈ రోజు చేసి చూపించింది గవర్నమెంట్. పటిష్టమైనటువంటి ప్రభుత్వము, శక్తివంతమైన ప్రభుత్వము ఉన్నప్పుడు సైన్యం కూడా ఆత్మస్థైర్యంతో పనిచేస్తుంది. సైన్యానికి నైతిక బలం అనేది ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. ఈ మధ్య ఒక మేజర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. గతంలో మేము ఏదన్నా కాల్పులు జరపాలి అంటే ఎన్ని బుల్లెట్లు కాల్చాము, ఎందుకు కాల్చాము అని లెక్క చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు పూర్తి స్వతంత్రం ఉంది ఈ ప్రభుత్వం లోపల. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దానివల్ల మాకు ఆత్మస్థైర్యం నిండింది, మేము శక్తివంతంగా పనిచేయగలుగుతున్నామని. ఇది కావాలా? ఇది పాకిస్తాన్ సైన్యంలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో బలం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మ, పాకిస్తాన్ సైన్యము తీవ్రవాదుల చేతిలో కీలుబొమ్మ. ఈ దశలోపట ఆ దేశం ఏమాత్రం కూడా భారతదేశాన్ని భయపెట్టలేదు. మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం ప్రదర్శిస్తుంది. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ఏదో చేస్తామని. గతంలో ఏం జరిగింది, కార్గిల్లో ఏం జరిగింది, అంతకుముందు పాక్తో జరిగిన యుద్ధంలో ఏం జరిగింది అనేది పాకిస్తాన్ అనుభవం ఉంది. తర్వాత ప్రపంచ దేశాలు ఏవి సపోర్ట్ చేయని నేపథ్యంలో కూడా పాకిస్తాన్ ఏదన్నా దుందుడుకు చర్య చేపడితే దాని కొరివిని తన తలని తన కొరివితోనే గోక్కున్నట్లు అవుతుంది. అంతకు మించి ఇంకోటి ఉండదు. కాబట్టి పాకిస్తాన్ తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. భారత్ ఏదైతే చేపట్టిందో తీవ్రవాదం పైన భారత్ మొదటి నుంచి జీరో టాలరెన్స్ ఉంటుంది. జీరో టాలరెన్స్ ఉన్నటువంటి భారత్ కు ప్రపంచ దేశాలన్నీ సపోర్ట్ గా ఉన్నాయి. అట్లాగే భారత విదేశాంగ శాఖ కూడా జయశంకర్ గారు
మొత్తం ఆయా దేశాల రాయబారులతో కలిసి అక్కడ చర్చలు జరుపుతున్నారు. అన్ని దేశాలకు వాస్తవ పరిస్థితులు వివరిస్తున్నారు. కాబట్టి దౌత్యపరంగా భారతదేశం చాలా విజయాల్ని సాధించింది. అట్లాగే ఆర్థిక పరంగా కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య IMF వాళ్ళతోని, ప్రపంచ బ్యాంక్ వాళ్ళతోని మాట్లాడుతూ పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం అందకుండా చేస్తున్నారు. ఇది భారత్ చేస్తున్నటువంటి అత్యంత తెలివికి సంబంధించినటువంటి విషయం. పాకిస్తాన్ ఇంకా ఆర్థికంగా ఇబ్బందుల్లో పోకుండా ఉండాలంటే ఇప్పుడు కామ్గా కూర్చోవడమే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. హలో, భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం, భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. కేటీఆర్, కవిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ, కల్వకుంట్ల కవిత, సో అందరూ కూడా ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రముఖులంతా కూడా, జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఆయన హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కు ధీటుగా రెస్పాండ్ అవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్. సో ఈ మధ్యలోనే అమరావతి 2.0 పునర్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా అటు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గాని అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఉగ్ర దాడికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొంత ధైర్యం చెబుతూ మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇండియన్ సిటిజన్ ఫస్ట్, స్టాండింగ్ స్ట్రాంగ్లీ విత్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ద స్ట్రైక్స్ అగైన్స్ట్ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీస్ ఇన్ పాకిస్తాన్ అండ్ POK మేక్ అస్ ప్రౌడ్. సో గర్వంగా ఉంది. లెట్ us మేక్ దిస్ మూమెంట్ ఫర్ నేషనల్ solidarity and unity and all of us speak in one voice. జై హింద్, జై హింద్ అన్నటువంటి నినాదం దేశం మొత్తం కూడా మారుమోగుతోంది. భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదం దేశం మొత్తం కూడా మారుమోగుతోంది. చిరంజీవి కొనిదెల, మెగాస్టార్ చిరంజీవి కూడా ఆపరేషన్ సింధూర్ ట్వీట్ చేస్తున్నారు. జై హింద్, భారత్ మాతాకి జై అంటూ భారత మువ్వన్నెల పతాకాన్ని ప్రదర్శిస్తూ ఆపరేషన్ సింధూర్ it's not at all an ordinary revenge. This is an emotional revenge. భారతదేశం ఒక ఎమోషనల్గా ఉన్నటువంటి సమయంలో ఆ ఎమోషన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఇదొక ఎమోషనల్ రివెంజ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రివెంజ్ భారత మహిళలు ఎవరైతే పహల్గామ్ దాడిలో తమ భర్తల్ని కోల్పోయినటువంటి మహిళలకు ఈ సింధూరాన్ని అంకితం చేశారు. పాక్ టెర్రరిజాన్ని అంతం చేస్తూ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక బహుమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు, ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, జై హింద్ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ గతంలోనే POK బయట నుంచి కాదు ఇంట్లోకి వెళ్ళి కొట్టాలి, ఘర్ మే ఘుసాకే మారనా అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఘర్ మే ఘుసాకే మారనా నై, ఘర్ మే ఘుసాకే బయట్నా, ఇది ఓవైసీ చేసినటువంటి కామెంట్. అసలు ఇంట్లోకి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మన భూభాగంలోంచే పాకిస్తాన్ గుండెల్లో బాంబులు వేసినటువంటి ఒక ధీరోదాత్తమైనటువంటి రోజు ఈరోజు, చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఈరోజు. ఆపరేషన్ సింధూర్ ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతున్నారు. బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ను కూడా మనం న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రముఖులతో పాటు దేశ ప్రజలంతా కూడా, దేశ యువతంతా కూడా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్, ఫైనల్ డే నైట్ మ్యాచ్ ఎట్లా ఎగ్జైట్మెంట్తో చూస్తామో
అంతకు 100 రెట్లు ఒక 15 రోజుల నుంచి ఎదురు చూస్తోంది భారతదేశం. ఏం జరగబోతోంది, ఎట్లాంటి క్లైమాక్స్ ఉండబోతోంది అనేది దేశం అంతా ఎదురు చూస్తోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. ఒక్క వరల్డ్ కప్ గెలిస్తేనే దేశం అంతా తలెత్తుకునేటువంటి అభిమానం భారత ప్రజలది, భారత యువతది. అట్లాంటిది శత్రువు ఇంటికొచ్చి కొట్టి చంపేసి వెళ్ళిపోతే ఇంకా ఎట్లాంటి రివెంజ్ ఉంటుంది? ఎన్ని వరల్డ్ కప్పులు గెలిచినటువంటి పొగరుండాల భారతదేశానికి, భారత ప్రజలకు, భారత జెండాకి. ఎగ్జాక్ట్లీ భారతదేశం మొత్తం కూడా మీసం మెలేసిన రోజు ఈ రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తేదీ 7వ తారీఖు మే 2025. ఆపరేషన్ సింధూర్ భారత మాతకు తిలకం పెట్టినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ గుండెలను చీల్చినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం దమ్మేంటో చూపించినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ వెనక నుండి దొంగ దెబ్బ తీయడం కాదు, ఎదురుగా నిలుచోని ఛాతి చూపిస్తూ బాంబులు పేలుస్తామని చూపించినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలు తలెత్తుకున్నటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ ఇంతకాలం మౌనంగా ఉండి తెలివితో కొట్టిన దెబ్బ ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ పెహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయినటువంటి అమర వీరులకు అసలైనటువంటి నివాళి అర్పించినటువంటి రోజు ఈ రోజు. ఆపరేషన్ సింధూర్ దేశం మొత్తం ఎకో సౌండ్ లో వినిపిస్తోంది, రీసౌండ్ లో వినిపిస్తున్నటువంటి పేరు. ఇందాక చెప్పినట్టు చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఆపరేషన్ సింధూర్. రైట్, మనతో పాటు అర్జున గారు, రిటైర్డ్ కల్నల్, శ్యామ్ గారు, అట్లాగే వేల్పూర్ శ్రీనివాస్ గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. యా, శ్రీనివాస్ వేల్పూర్ గారు,
చాలాసార్లు పాకిస్తాన్ భారతదేశం మీద అటాక్ మొదలు పెడితే భారతదేశం రివెంజ్ తీర్చుకున్నటువంటి సందర్భాలు ఇప్పటివరకు చూశాం. ఈ కుయుక్తులు పాకిస్తాన్ ఆపడం లేదు. సో ఇప్పుడు మళ్ళొక్కసారి బలమైనటువంటి గట్టి దెబ్బ కొట్టడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, పాకిస్తాన్ ఇప్పుడు శవాలను ఏరుకునేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో భారత్ ఒక గట్టి శిక్ష వేసినటువంటి పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు, మీరేం చెప్తారు? భారతదేశం గర్వించదగ్గ రోజు ఈరోజు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీకి నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా 140 కోట్ల భారత ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారని మనం చెప్పొచ్చు. అయితే నిన్న ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక సమావేశంలో పాకిస్తాన్ మీద ఐక్యరాజ్య సమితి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఐక్యరాజ్య సమితి నిషేధించినటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల మీదే భారత ప్రభుత్వం ఆర్మీ అటాక్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఉగ్రవాదులను మీరు పెంచి పోషిస్తున్నారు, మరి మీరే వీటన్నిటికీ సపోర్ట్గా ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చైనా కూడా సైలెంట్ అయింది. నిన్న చైనా కూడా ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్కి మద్దతు ఇవ్వలేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం, దానికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడా లేని పరిస్థితులు మనం చూసాం. అయితే నిన్న చైనా ఇచ్చినటువంటి సైలెంట్గా ఉన్నటువంటి సందర్భం అది వ్యూహాత్మకంగా ఉందా ఏమిటి అనేది అది కూడా మనం ఆలోచించాలి. అయితే భారతదేశంలో అమాయకులైనటువంటి మరి టూరిస్టులు పహల్గామ్ వెళ్తే, జమ్మూ కాశ్మీర్కి వెళ్తే వాళ్ళ మీద విచక్షణారహితం కాల్పులు జరుగుతున్నాయి కాకుండా మీరు వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి దమ్ముంటే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో అక్కడ మహిళలకు చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే డైరెక్ట్గా మోడీకే ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకి ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత అక్కడ ఆ మోస్ట్ టెర్రరిస్టులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా పెంచింది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కానీ, రక్షణ మంత్రి కానీ మరి దేశం మీద మరి హెచ్చరిక కూడా చేశారు భారతదేశం మీద. అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ చాలా సరైన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు సూపర్ పవర్ పిఎంగా ఉన్నారు, ఆయన ప్రపంచంలోనే ఒక మహాశక్తిగా ఉన్నారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితి. అర్జున్ గారు, కవ్వింపు చర్యలకు దిగితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి మాది కాదు. ఇక్కడ బ్లాస్ట్ అయినవి మిసైల్స్ కావు, సింధూరం బ్లాస్ట్ అయింది. ఆడబిడ్డల సింధూరం బ్లాస్ట్ అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎట్లాంటి శిక్ష పడుతుందో ఒక విస్ఫోటనం రూపంలో, సింధూరం విస్ఫోటనం అయితే ఎట్లా ఉంటుందో ఆ విస్ఫోటనాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పైన పరుగులు పెడుతూ పారిపోతున్నారు. ఆ సంఘటనలు మనం చూస్తున్నా ఉన్నాం. త్రివిధ దళాల సాక్షిగా ఈరోజు సింధూరం విస్ఫోటనమైంది మిసైళ్ల రూపంలో. సో నెక్స్ట్ మరి కాసేపట్లోనే భారత ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టబోతోంది. ఆపరేషన్ సింధూర్ పై భారత ఆర్మీ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. పాకిస్తాన్ పీఓకు లేని ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్ల దాడికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించబోతోంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ దాడి వెనకాల ఉన్నటువంటి వ్యూహాలేంటి, దాడికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.
రైట్, ఇప్పటికే పాకిస్తాన్ అన్ని ఎయిర్పోర్ట్లను మూసేసింది. మరోవైపు జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్, బిక్నేర్, బోధ్, జోధ్పూర్, రాజ్కోట్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లను కూడా మూసేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత దళాలు తీసుకున్నటువంటి నిర్ణయం, దాడికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతోంది భారత ఆర్మీ. రైట్, అటు అర్జున్ గారు, శ్రీనివాస్ వేల్పూర్ గారు, అట్లాగే శ్యామ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రైట్, అర్జున్ గారు చెప్పండి. సో అర్జున్ గారు, సో ప్రెస్ మీట్ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతోంది. బట్ ఇక్కడ భారతదేశాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ ఏమే కాదు. సో గతంలో కూడా ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి గతంలో. అంటే ఇప్పుడు ఏదైతే ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందో 1971లో కూడా ఇట్లాంటి మాక్ డ్రిల్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది, పాకిస్తాన్ దాడి చేయబోతోంది అన్నటువంటి ఉద్దేశంతో. సో అప్పుడు కూడా కొన్ని చారిత్రక కట్టడాల పైన వాటిని క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ మీన్స్ ఆకాశం నుంచి గగనతలం నుంచి చూసినా కానీ అడవిలా కనిపించేలాగా తాజ్మహల్ పైన కూడా జనపనారతో అల్లడం జరిగింది. సో ఒక గ్రీన్ క్రియేట్ చేయడం జరిగింది చారిత్రక కట్టడాలన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఆ టైంలో విద్యుత్తును కూడా నిలిపివేయడం జరిగింది, సైరన్లు కూడా అప్పుడు మోగించడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ వెనకాల పాకిస్తాన్ని ఒక రకంగా ట్రాప్లో పెట్టి భారత ప్రభుత్వం ఏదో చేసుకుంటోంది, సో వాళ్ళ ప్రజల్ని అలర్ట్ చేసుకుంటోంది అన్నటువంటి ఒక ట్రాప్లో పాకిస్తాన్ పెట్టి ఇటు అనౌన్స్ చేసి అటు అటాక్ చేసింది అనుకోవచ్చా? ఏంటి యాక్చువల్లీ మాక్ డ్రిల్ అనేది ఒక యుద్ధ సన్నాహాలు ఒక భాగం అండి ఇది. ఎందుకంటే కేవలం యుద్ధ సన్నాహాల గురించి కేవలం సైనికులకి, త్రివిధ దళాలకు తెలుసు, మిగతా సివిలియన్స్ కి తెలియదు. 71 తర్వాత కార్గిల్ తర్వాత, కార్గిల్ యుద్ధం కాదండి అది, కార్గిల్ అది యుద్ధం కాదు, అది ఆపరేషన్. కానీ సివిలియన్స్ టెర్మినాలజీలో దాని నుంచి యుద్ధమే చెప్పబడతారు. ఇట్స్ నాట్ ఏ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ వార్. వార్ ఈజ్ ఇట్ ఈస్ టు బి డిక్లేర్డ్ బై ది యుఎన్ఓ. ఓకే, యుఎన్ఓ డిక్లేర్ చేసిన తర్వాతనే వార్ అని చెప్పబడుతుంది. యుఎన్ఓ సమ్మతించిన తర్వాత వారు జరుగుతుంది రెండు దేశాల మధ్య. సో దాంట్లో చూద్దాం, పాకిస్తాన్ లాస్ట్ 3 సార్లు మన చేత ఆ బైఫర్కేషన్ అయిన తర్వాత 1947లో బైఫర్కేషన్ అయిన తర్వాత 3 సార్లు మనతో తలబడ్డారు, 3 సార్లు ఓడిపోయారు. దట్ ఈస్ 1965లో ఫస్ట్ వార్ చేశారు మనతో, అప్పుడు ఓడిపోయారు. 1971లో అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వేరు చేసేటప్పుడు వాళ్ళు మనతో తలబడ్డారు, అప్పుడు కూడా ఓడిపోయారు. మొన్నటికి మొన్న 1999లో జరిగిన కార్గిల్ ఆపరేషన్ అంటే యుద్ధమేనండి మీరు, ఆ యుద్ధంలో కూడా ఓడిపోయారు. సో 3 కామన్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ 65లో వచ్చి ఉగ్రవాదం ఏం ఉసుకొల్పల, 71లో ఉగ్రవాదం ఉసుకొల్, దాని తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారు. ఆర్మీ ఇండియాతో ఇది చేయాలంటే, ఇండియాని దెబ్బ కొట్టాలి అంటే నాట్ ఓన్లీ పాకిస్తాన్ సోల్జర్స్ బట్ ఆల్సో ఉగ్రవాదాన్ని కూడా మనం యూజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించారు ఉగ్రవాదాన్ని. కానీ అందులో కూడా వాళ్ళు వచ్చి సఫలం కాలేదు, విఫలం అవుతున్నారు. ప్రపంచ దేశాలు మొత్తం పాకిస్తాన్ ఇప్పుడు టార్గెట్ చేస్తూ చెప్తున్నాయి, మీరు ఉగ్రవాదాన్ని ఎందుకు పోషిస్తున్నారు, దేని అభివృద్ధి కోసం ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఇదే అయింది. మొన్న జరిగిన విషయము. ఓకే, పాకిస్తాన్ కు ఈవెన్ చైనా మద్దతు ఇస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు. నిన్న ఇప్పుడు ఏం అంటున్నారు, మన డిబేట్ లో కూర్చున్న అతను చెప్పి పాకిస్తాన్ చైనా వచ్చి ప్రతి ఒక్క దీని అంగుళంగులో చైనా వచ్చి కంట్రోల్ చేయడం వచ్చి చైనానే చేస్తుందండి. ఇప్పుడు రేపొద్దు సపోజ్ యుద్ధం జరిగిన బిట్వీన్ పాకిస్తాన్ అండ్ భారత్, సో చైనా మద్దతు పాకిస్తాన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది అక్షరాల నిజం అండి ఇది. ఓకే, ఇదైతే ఖచ్చితంగా ఖాయం. ఇక్కడ ఒక చిన్న సమస్య, డిబేట్ ముగియబోతుంది 10 గంటలకి. 10 గంటల తర్వాత నేను కూడా క్విట్ అయిపోతాను. ఒక ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది అంతం కాదు, ఇదండి ఆరంభం. ఇది అంతం కాదండి, ప్లీజ్. ఇట్ ఇస్ నాట్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ఫినిషింగ్ స్టేజ్, ఇట్స్ ఏ స్టార్టింగ్ స్టేజ్. చాలా ఉన్నాయి. సపోజ్ పాకిస్తాన్ పెద్ద దాడి జరిగితే మనం వచ్చి దాడి చేయాలి, దట్ ఇస్ నాట్ పాకిస్తాన్, ఇట్ నాట్ టెర్రరిజం. పాకిస్తాన్ సపోజ్ దాడి జరిగితే మన మీద, అది యుద్ధం అవుతుందండి, ఖచ్చితంగా యుద్ధం అవుతుంది. మనం ఇప్పుడు చేసిన దాడులు ఉగ్రవాద యుద్ధం కాదండి, ఇది జస్ట్ లైక్ ఆపరేషన్, జస్ట్ లైక్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ సర్జికల్ స్ట్రైక్. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, ఇది ఒక నేషనల్ ఇష్యూ అండి, నేషనల్ ఇష్యూ, నాట్ పొలిటికల్ ఇష్యూ. ఇందాక శ్యామ్ గారు ఉన్నారు, ఏ మేజర్ చెప్పాడో నాకు తెలియదు, కానీ ఇంత క్రితం ప్రభుత్వంలో మేము లెక్కలు పెట్టే వాళ్ళం, ప్రతి ఒక్క దీనికి వచ్చి లెక్కలు పెట్టి, ఇట్ ఇస్ టోటలీ రాంగ్ అండి, ఇట్ ఇస్ రాంగ్. మేము సైనికులము ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేసేటప్పుడు, ఓకే, ఎస్పెషలీ యూజ్ గ్రేవ్ నేచర్, దట్ ఇస్ కాల్డ్ లైక్ దిస్ సిచ్యుయేషన్.
అప్పుడు ఇది వాట్స్ కాల్డ్ ప్రతి ఒక్క దగ్గర ఇది తీసుకోవాలి, చేయాలా వద్దా, చేయాలా వద్దా అని చెప్పేసి. ఇట్ ఈస్ కామన్ ఇన్ బార్డర్, ఇట్ ఈస్ కామన్ ఇన్ బార్డర్. మేము వచ్చి కవిత ఫైరింగ్ చేస్తూనే ఉంటామంటే శ్యామ్ గారు దానికి వచ్చి పర్మిషన్ అంటూ దానికి వచ్చి కవిత చెప్పండి. అర్జున్ గారు 1 సెకండ్. శ్యామ్ గారు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే పాకిస్తాన్ కు అక్కడ కావాల్సింది ప్రజలు కాదు, పాకిస్తాన్ కావాల్సింది ఉగ్రవాదులే మాకు ముఖ్యం అన్నట్టు పాకిస్తాన్ వర్షన్ చూస్తే కనిపిస్తోంది. ఉగ్ర స్థావరాలపైన భారతదేశం దాడి చేస్తే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే మదర్సాలపైన వాళ్ళ మసీదులపైన దాడి జరిగినట్టు పాకిస్తాన్ చేస్తున్నటువంటి క్రియేషన్. అసలు ఒకవేళ అదే క్రియేషన్ అనుకుంటే సరే, అదే అనుకుంటే నిజం అనుకుంటే పాకిస్తాన్, అందులో ఉగ్రవాదులు ఎందుకున్నారు, ఉగ్రవాదులు పెట్టాల్సినటువంటి అవసరం ఏముందని దీనికి పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రమూకలపైన దాడి చేస్తే, ఉగ్రవాదులపైన దాడి చేస్తే ఎందుకు పాకిస్తాన్ ఖండిస్తోంది అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే జనాల మధ్య, పాకిస్తాన్ ప్రజల మధ్య ఉగ్రవాదులు ఉంచితే వాళ్ళపైన దాడి జరగదు, ఒకవేళ జరిగిన ఇది పాకిస్తాన్ సివిలియన్స్ పైన, ప్రజలపైన దాడి జరిగిందని చిత్రీకరించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉగ్రవాదులకు ప్రయారిటీ ఇచ్చుకుంటా ప్రజల్ని ఇక్కడ పిచ్చోలం చేస్తుంది పాకిస్తాన్ ప్రజల్ని. వాస్తవానికి ఈ మదర్సాలు అనేవి ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవి బాల్యం నుంచి కూడా వాళ్ళ లోపల ఒక తీవ్రవాద భావాన్ని పెంపొందించేటువంటి శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. భారతదేశంలో కూడా మదర్సాలు చాలా వరకు వివాదాస్పదమైనవి. అక్కడ భారతీయ విద్యా విధానం కాకుండా ఇస్లామిక్ విద్యా విధానం, తీవ్రవాద విద్యా విధానం నేర్పిస్తున్నారు, అక్కడ తీవ్రవాద శిక్షణ జరుగుతుంది అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి మదర్సాల పైన. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా అటాక్ చేసింది మదర్సాలు అంటుందంటే మదర్సాల్లో తీవ్రవాదులు ఎందుకున్నారు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అవి తీవ్రవాదుల్ని తయారు చేసే కేంద్రాలు అవి మదర్సాలు. కాబట్టి మదర్సాల్లో తీవ్రవాదులు ఉండడం తప్పు, మదర్సాల్లో విద్యార్థులు ఉండాలి, విద్యాభ్యాసం జరగాల. కాబట్టి మదర్సాల అన్నిటి విషయంలో, భారతదేశంలో ఉన్న మదర్సాల విషయంలో కూడా మనం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మదర్సాల్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని పూర్తిగా సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే మదర్సాలలో ఉన్నటువంటి శ్యామ్ గారు, గివ్ మీ ఎ మినిట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప मुख्यमंत्री एकनाथ शिंदे मातनाडुतुन्नारू. ఒకసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. जो चोख उत्तर दिलंय ते देशाचे प्रधानमंत्री नरेंद्र मोदीजी यांचं अभिनंदन, त्यांना धन्यवाद देतो. कारण ते पण बेचैन होते जेव्हापासून हा हमला झाला, तेव्हापासून ते मनातून बेचैन होते की कधी एकदा पाकिस्तान आणि पाकिस्तानच्या आतंकवाद्यांना धडा शिकवणं. आणि म्हणून 9 आतंकवादी जे तळ होते ते उद्ध्वस्त करण्याचं काम भारतीय जवानांनी केलेलं आहे. आणि त्याच्यामध्ये लष्कर ए तोयबा असेल, त्याचबरोबर हाफिज सईद असेल, अनेक दहशतवादी जे आहेत यांचा खात्मा करण्याचं काम या ठिकाणी केले. एक तर सुरुवात आहे आणि आगे आगे देखो होता है क्या, खून का बदला खून से, ईट का जवाब पत्थर से. आणि म्हणून आपल्या जवानांनी ज्या निरपराध लोकांना आतंकवाद्यांनी गोळ्या घातल्या, गोळ्यांचा बदला मिसाईलनी दिलेला आहे. आणि म्हणून पाकिस्तानने हिंदुस्थानकडे डोळे वटारून बघण्याची हिम्मत करू नये, अशा प्रकारचा हा हल्ला आहे, हा मुंहतोड जवाब आहे. आणि म्हणून तमाम देशवासियांना अभिमान वाटेल असं काम आपल्या भारतीय लष्कराने केलेलं आहे. त्यांच्या पाठीमागे पूर्ण देशवासी उभे आहेत. पुऱ्या जगातल्या अनेक देशांनी या कारवाईचं स्वागत केलेलं आहे. सर, पाकिस्तान काहीतरी मेसेज करू शकतो, त्यासाठी आम्ही तयार आहोत का? पाकिस्तानची हिम्मत काय, पाकिस्तानची औकात काय? भारत हा घुस के मारने वाला देश आहे, हा नवा भारत आहे. आणि त्यामुळे हा ट्रेलर आहे. पाकिस्तानने हिम्मत तर करावी, पिक्चर पण त्याला देशाचे प्रधानमंत्री दाखवतील आणि लष्करी जवान आपले दाखवतील.